హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను వచ్చేసి యూఎస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందని చెప్పి బేసిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ మంత్లీ రెంట్ కానీ అండ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏముంటాయని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి యూఎస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మనం ఏ స్టేట్లో ఉన్నాము, అలాగే మనం ఏ లొకేషన్లో ఉన్నాము, అంటే మన ఏరియా, మనం ఉండే ఏరియాని బట్టి అండ్ మన జాబ్ పొజిషన్ బట్టి అండ్ మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు మన ఇంట్లో అని చెప్పేసి వీటన్నిటి మీద కూడా మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అక్రాస్ ఈస్ చెప్పడం చాలా కష్టం. స్టేట్ టు స్టేట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది. మా స్టేట్లో మేమున్న ఏరియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎలా ఉంటుంది, లైక్ మేము మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, మాకు మంత్లీ రెంట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి మీకు చెప్తాను. సో దాంతో మీకు ఒక ఓవరాల్ ఐడియా అనేది వస్తుంది ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది. సో ఫస్ట్ మనకి మంత్లీ శాలరీలో కొన్ని కన్ఫామ్గా ఈ మంత్కి ఇవన్నీ కట్ అవుతూ ఉంటాయి కదా. సో అలాంటి వాటిలో ఫస్ట్ మనకు వచ్చేసి హోమ్ రెంట్ లేదంటే అపార్ట్మెంట్ రెంట్. మనం ఇండియన్స్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆబ్వియస్గా అపార్ట్మెంట్లోనే ఉంటాము. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ అనేవి మనకి ఇండియాలో మంచి మెయిన్ సిటీలో ఒక రేట్ ఉంటుంది, అలాగే స్మాల్ టౌన్స్లో ఒక రేట్ ఉంటుంది కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. అంటే సిటీ సెంటర్లో ఒక రేంజ్ ఉంటుంది, అవుట్ సైడ్ ఆఫ్ సిటీలో ఒక రేంజ్ ఉంటుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మాకు వచ్చేసి మేము ఇప్పుడు మా ఏరియాలో మేము కట్టే రెంట్ వచ్చేసి మాకు మంత్లీ $1275 పడుతుందండి. మాది వచ్చేసి 2 bed 2 bath అనమాట. దానికి మాకు మంత్లీ $1275 పడుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి రెంట్తో పాటు రెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, రెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ. ఎందుకంటే మన వల్ల ఏదైనా ప్రాబ్లం అయినా, లైక్ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ లేదంటే వాటర్ లీకేజ్ అయ్యి ఇలా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి రెంటల్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల చాలా సేఫ్ అనమాట. లేదంటే ఇన్సూరెన్స్ లేకపోతే మనకి ఒకవేళ $10,000 అయింది అనుకోండి, అది మొత్తం మనం పే చేయాలంటే చాలా కష్టం. సో అలాంటప్పుడు మనకి రెంటల్ ఇన్సూరెన్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చాలా ఇన్సూరెన్స్ ఉంటాయండి. లైఫ్ ఇన్సూరెన్స్, రెంటల్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, అలా ప్రతి ఒక్కదానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మనకి రెంట్తో పాటు రెంటల్ ఇన్సూరెన్స్ కూడా పే చేస్తారు. చాలా వరకు రెంటల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారనమాట. అలా కాకుండా ఓన్ హౌస్ ఉందనుకోండి, వాళ్ళకి వచ్చేసి హోమ్ లోన్ ఉంటుంది, అలాగే హోమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. వాళ్ళకి ఓన్ హౌస్ కదా, మొత్తం వాళ్ళే చూసుకోవాలి. ఏది రిపేర్ అయినా వాళ్ళే ఓన్గా చేసుకోవాలన్నమాట. మనకి అపార్ట్మెంట్లో అయితే అంతా వాళ్ళే చూసుకుంటారు. బట్ ఓన్ హౌస్లో అయితే వాళ్ళకి ఈవెన్ గార్బేజ్ కలెక్షన్ కూడా ఉంటుందన్నమాట. మంత్లీ ఇంతని పే చేస్తూ ఉంటారు. అండ్ మనకి ఇక్కడ ఫస్ట్ మనం అపార్ట్మెంట్కి మూవ్ అవ్వాలంటే ఫస్ట్ ఇండియన్ కమ్యూనిటీ ఉందా లేదా అని చూసుకుంటాము. మనకి ఎక్కడున్న ఇండియన్స్ కావాలి కదా. సో ఇండియన్ కమ్యూనిటీ బాగుందా లేదా అని చూసుకుంటాము. అలాగే స్కూల్స్ అండి, మెయిన్గా ఆ ఏరియాలో స్కూల్స్ బాగున్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకుంటారు. సో మనకి స్కూల్ జోన్ ఆ ఏరియాలో బాగుంది అనుకుంటే అపార్ట్మెంట్ రెంట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి అపార్ట్మెంట్స్ అనేవి కొన్ని స్టూడియో కూడా ఉంటాయండి. స్టూడియో అంటే ఏంటంటే మనకి ఓన్లీ కిచెన్ ఉంటుంది, అలాగే లివింగ్ రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్స్ ఉండవు. సో అలాంటి వాటిని స్టూడియోస్ అంటారు. అవి ఏంటంటే కొన్ని చీప్గా ఉంటాయి కంపేర్ టు మనకి బెడ్రూమ్స్ ఉన్న అపార్ట్మెంట్స్తో పోల్చుకుంటే స్టూడియోస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఎక్కువ బ్యాచులర్స్ కానీ లేదంటే మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నారు, పిల్లలు లేరు, వాళ్ళు ఎక్కువ అఫోర్డ్ చేయలేరు రెంట్ అనుకుంటే కొంతమంది స్టూడియోస్లో ఉంటారు. అవి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ కొన్ని వచ్చేసి ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి, మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అనమాట. మనకి నార్మల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, రెంటల్ అపార్ట్మెంట్స్లో మనకి బేసిక్గా ప్రతి ఒక్క అపార్ట్మెంట్లోనూ మనకి స్టవ్ ఉంటుంది, అలాగే రిఫ్రిజిరేటర్ ఉంటుంది, అండ్ మనకి డ్రైయర్ ఉంటుంది, వాషర్ ఉంటుంది, అండ్ డిష్ వాషర్ కూడా ఉంటుందండి ఇక్కడ కంపల్సరీగా. అండ్ కొన్ని అపార్ట్మెంట్లో మైక్రోవేవ్ ఉండదు, కొన్ని అపార్ట్మెంట్లో మైక్రోవేవ్ ఉంటుంది. సో బేసిక్ ఇవైతే మాత్రం అన్ని అపార్ట్మెంట్స్లోనూ ఉంటుంది మనకి. ఇక్కడ ప్రతి ఒక్క సిటీలో ఒక మెయిన్ ఏరియా ఉంటుంది. అంటే అక్కడ మనకి ఐటీ కంపెనీస్ కానీ కార్పొరేట్ ఆఫీసెస్, బిజినెస్ ఏరియా ఉంటుంది కదా. సో ఆ ఏరియాని ఇక్కడ డౌన్ టౌన్ అంటారండి. మనకి అంటే మెయిన్ కంపెనీస్ ఏ ప్లేస్లో అయితే ఉంటాయో, ఏ ప్లేస్లో ఉంటాయో ఆ స్ట్రీట్ని డౌన్ టౌన్ అంటారు. అక్కడ అన్ని కూడా కాస్ట్లీ ఉంటాయి. అక్కడ అపార్ట్మెంట్స్ ఎవరు తీసుకోరు, మెయిన్గా మన ఇండియన్స్ అయితే ప్రిఫర్ చేయరు. అవుట్ సైడ్ ఆఫ్ ది సిటీలోనే తీసుకుంటారు. మనకి అక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి. సో దాన్ని డౌన్ టౌన్ అంటారు. ప్రతి ఒక్క సిటీలోని డౌన్ టౌన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మేమున్న స్టేట్ వచ్చేసి విస్కాన్సిన్ స్టేట్, అండ్ ఏరియా వచ్చేసి మ్యాడిసన్ అనమాట. ఈ మ్యాడిసన్లో మంత్లీ యావరేజ్ రెంట్ వచ్చేసి మనకి 2 BHK అయితే $1,200 నుంచి $1,300 వరకు ఉంటుంది, $1,300 వరకు ఉంటుంది. అదే 1 BHK అయితే మనకి $1,100 అలా ఉంటుంది అనమాట యావరేజ్ కాస్ట్ అనేది. సో మనకి రెంట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి
కార్ ఇన్సూరెన్స్ అండ్ కార్ లోన్ ఉంటుందండి. ఇక్కడ మనకి యూఎస్లో కార్ లేనిదే బయటకు వెళ్ళారనమాట. ప్రతి ఒక్కరికి కార్ ఉంటుంది. మనకి ఇండియాలో సైకిల్స్ ఎలా అయితే యూజ్ చేస్తామో మనము, ఇక్కడ యూఎస్లో కార్ అలా యూజ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ అన్ని స్టేట్స్లోనూ మనకి ఫ్రీక్వెంట్గా ఇక్కడ ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ అన్ని స్టేట్లోనూ ఉండవు. సో కంపల్సరీగా మనకి కార్ అనేది కావాలి. మనం ఇండియా నుంచి వచ్చిన ఇమీడియట్గా కొనకపోయినా కొన్ని రోజుల తర్వాతనే కంపల్సరీగా మనం కార్ అనేది ఇక్కడ కొంటాము. సో దానికి కార్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాగే మనకి కార్ లోన్ ఉంటుంది. అండ్ ఇక్కడ కార్ అనేది ఈవెన్ హెల్పర్స్ కూడా లైక్ పని చేసే వాళ్ళు కూడా కార్ లోనే వెళ్తారు. సో అంత ఇంపార్టెంట్ ఇక్కడ కార్ అనేది మనకి. కొన్ని చోట్ల మెట్రో ఏరియాస్ ఉంటాయి కదా, మనకి కొన్ని చోట్ల ట్రైన్స్ అవి ఉంటాయి. కొంతమంది డౌన్ టౌన్లో ఆఫీస్ ఉంటే మనకి వాళ్ళు వచ్చేసి బస్సులో కానీ లేదంటే ట్రైన్లో వెళ్తారు ఆఫీస్కి. లేదంటే మనకి నార్మల్గా ఉన్న చోట అయితే అందరూ బై కారు ఆఫీస్కి వెళ్తారు అనమాట. డౌన్ టౌన్లో దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం బై ట్రైన్ వెళ్తారు. ట్రైన్స్ ఉన్నా లేకపోయినా బస్సెస్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కార్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ బిల్ అండి. ఈ కరెంట్ బిల్ వచ్చేసి పర్ మంత్ మాకు $50 అలా ఉంటుంది. అలాగే ఇక్కడ గ్యాస్ బిల్ కూడా ఉంటుంది. కరెంట్ బిల్ అంటే మనకి ఇక్కడ ఎక్కువ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, ఎక్కువ అన్ని కూడా కరెంట్తోనే రన్ అవుతాయి. ఈవెన్ స్టవ్ కూడా కరెంట్తోనే రన్ అవుతుంటుంది. సో కరెంట్ బిల్ వచ్చేసి అరౌండ్ $50 అలా ఉంటుంది. అండ్ గ్యాస్ బిల్ వచ్చేసి మాకు హీటర్ కానీ ఏసీ కానీ గ్యాస్తో రన్ అవుతుంది అనమాట. సో సమ్మర్లో మనకు $50 అలా ఉంటుంది. వింటర్లో వచ్చేసి $100 వరకు ఉంటుంది గ్యాస్ బిల్లు. వింటర్లో ఎక్కువగా హీటర్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ పడుతుంది అనమాట. సో హౌసెస్లో గ్యాస్ స్టవ్స్ ఉంటాయి, కొన్ని హౌసెస్లో కరెంట్ స్టవ్స్ ఉంటాయి అనమాట. సో కొన్ని చోట్ల ఏంటంటే వాటర్ బిల్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్స్క్లూడ్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు వాటర్ బిల్ సపరేట్ పే చేస్తారు. మాకు వచ్చేసి వాటర్ బిల్ అనేది ఇంక్లూడ్ ఉంటుంది రెంట్లోనే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ అండి. ఈ ప్రపంచంలో ఎక్కువగా నెట్ యూజ్ చేసే దేశం ఏదంటే యూఎస్ అని చెప్పొచ్చు, అమెరికా. ఇక్కడ ఎక్కువగా నెట్ యూజ్ చేస్తారు, వైఫైని. ప్రతి ఒక్కరింట్లోనూ కంపల్సరీ వైఫై అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం ఒక అపార్ట్మెంట్లోకి మూవ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఇంటర్నెట్ కనెక్షన్ బిగించుకుంటాము, ఆ తర్వాత మూవ్ అవుతాము. సో ఇక్కడ మాకు పర్ మంత్ వచ్చేసి అరౌండ్ $60 అలా పడుతుంది అనమాట. 200 MB ఉంటుంది పర్ సెకండ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మొబైల్ బిల్స్ అండి. అందరికి తెలిసిందే యూఎస్లో ఎక్కువగా మనం యాపిల్ ఫోన్స్, శాంసంగ్ మొబైల్సే యూజ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనం అన్లాక్ యాపిల్ ఫోన్స్ కానీ శాంసంగ్ ఫోన్స్ కానీ అన్లాక్ తీసుకోవచ్చు, లేదంటే కాంట్రాక్ట్ బేసిస్ తీసుకోవచ్చు. కాంట్రాక్ట్ అయితే ఒక 2 years అలా ఉంటుంది. మంత్లీ ఇంతని పే చేస్తాము, అరౌండ్ $60 $70 అలా ఉంటుంది. సో అన్లాక్ అయితే మొత్తం ఒకేసారి మనం పే చేసి తర్వాత ఏ నెట్వర్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇండియాలో కొన్ని నెట్వర్క్స్ ఉన్నాయి కదా, లైక్ ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ. సో అలాగే ఇక్కడ కూడా కొన్ని నెట్వర్క్స్ ఉన్నాయి, AT&T అని చెప్పేసి, టీ మొబైల్స్ అని. సో ఆ నెట్వర్క్స్ మనం ఇక్కడ తీసుకుంటాం. అవి ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ తీసుకుని మనం ఇండియాలో యూజ్ చేయలేము, అవి లాక్డ్ కాబట్టి. అదే అన్లాక్ అయితే మనం ఇండియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు, మన సిమ్ మార్చుకొని. సో అలా ఉంటుంది. అండ్ వాటిలో మనం ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోలేము ఇక్కడ వితిన్ ఈ నెట్వర్క్స్లో. అయితే కొన్ని ఉంటాయి ప్లాన్స్ తీసుకోవచ్చు, కాకపోతే అవి కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి. సో దానికోసం మనం సపరేట్గా ఇండియన్ ప్లాన్స్ తీసుకుంటారు ఎక్కువగా. ఇంటర్నేషనల్ కాల్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ మన ఇండియన్స్ ఉన్న వాళ్ళు మెయిన్ డైలీ మన పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఇండియన్ కాల్స్ కంపల్సరీగా కావాలి మనకి. సో ఇక్కడ చీపెస్ట్ ఏంటి అంటే లైకా మొబైల్ అని ఉంది, అలాగే అల్ట్రా మొబైల్ ఉంటుంది. అది చాలు బేసిక్ మనం ఇండియా కాల్స్ చేసుకోవడానికి. నేనైతే ప్రజెంట్ లైకా మొబైల్ యూజ్ చేస్తున్నాను, లైకా సర్వీస్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇండియా కాల్స్కి. జస్ట్ స్టార్టింగ్లో అయితే మేము ల్యాండ్ లైన్స్ యూజ్ చేసేవాళ్ళం, అవి కొంచెం ఎక్కువ పడేది మంత్లీ. సో ఇప్పుడు అందరూ ల్యాండ్ లైన్ అప్డేట్ అయ్యి ఇంకా మొబైల్లోనే డైరెక్ట్గా మనకి ఇదైతే మనం ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవచ్చు, లోకల్ కాల్స్ చేసుకోవచ్చు. సో ఇది చాలా బెస్ట్ ఆప్షన్ లైకా అని చెప్పేసి. అలాగే అల్ట్రా అని ఇంకోటి ఉంది, అలా కొన్ని చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. చీపెస్ట్ ఉంటుందన్నమాట ఇంటర్నేషనల్ కాల్స్కి. సో అవి యూజ్ చేసుకుంటాం. మంత్లీ ఇద్దరికి కలిపి అరౌండ్ మాకు $60 అలా పడుతుంది మొబైల్ బిల్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి గ్రోసరీస్. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. మనం డైలీ మనం తినే ఫుడ్ కంపల్సరీ ఉంటుంది మనకి మంత్లీ వచ్చేసి. సో అరౌండ్ గ్రోసరీస్ $600 వరకు పడుతుంది. ఇది డిపెండెంట్ ఫ్యామిలీ కదా, ప్రతి ఒక్క వేరీ అవుతుంటుంది ఫ్యామిలీ టు ఫ్యామిలీ, నెంబర్ ఆఫ్ మెంబర్స్ని బట్టి ఇంట్లో. మన ఇండియన్ వెజిటేబుల్స్ అయితే కొంచెం కాస్ట్లీనే అని చెప్పొచ్చు, ఇండియన్ గ్రోసరీస్ కానీ ఇండియన్ వెజిటేబుల్స్ కానీ. అండ్ మేము మెయిన్గా మన ఇండియన్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, లైక్ మనకు సపరేట్గా లైక్ బెండకాయలు, దొండకాయలు అలాంటివన్నీ కూడా ఇండియన్ స్టోర్స్లోనే తెచ్చుకుంటారు. లోకల్గా వచ్చేసి మెయిన్ ఇక్కడ లోకల్ అంటే లైక్ టమాటాస్ కానీ ఆనియన్స్, క్యాప్సికమ్ అలా కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి మన అమెరికన్ లోకల్ స్టోర్స్లోనే తీసుకుంటారు. ఇంకా మనకి ఇక్కడ ఎక్కువ రేట్ అంటే కొన్ని చీప్గానే ఉంటాయి ఇక్కడ మనకి వెజిటేబుల్స్ అనేవి. కంపేర్ టు ఇండియాతో పోల్చుకుంటే కొన్ని చీప్ అనిపిస్తాయి, కొన్ని కాస్ట్లీ అనిపిస్తాయి. లైక్ కరివేపాకు అలాంటివి అయితే కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది. జస్ట్ ఒక 2 రెమ్మలు ఉంటాయి,
అది $2 $3 ఉంటుంది, అది ఒక్కసారికి వస్తుంది. సో చాలా వరకు కరివేపాకు లేకుండానే మేము వంటలన్నీ చేసుకుంటూ ఉంటాము. ఇంకా అది వేసినా ఒకటే వేయిపోయినా ఒకటి ప్రతిసారి కొనాలంటే కష్టం కాబట్టి ఒకవేళ మనం ఇండియా నుంచి తెచ్చుకుంటే అదే డ్రై అలా, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ డ్రై కర్రీ లీవ్స్ యూజ్ చేస్తాను ఇండియా నుంచి తెచ్చుకుంది. ఒకవేళ అది అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా వెళ్తే ఇండియన్ స్టోర్కి ఒకసారి 2 సార్లు తెచ్చుకుంటాం, కానీ డైలీ కంపల్సరీ అయితే కరివేపాకు ఏమి యూజ్ చేయము. అలాగే జామకాయలు కూడా కొంచెం కాస్ట్లీ ఉంటాయి, అంత అన్ని స్టోర్లలోనూ మనకి దొరకవు. కొన్ని పెద్ద పెద్ద ఇండియన్ స్టోర్లు అయితే దొరుకుతాయి, నార్మల్ రెగ్యులర్ ఇండియన్ స్టోర్లో అయితే జామకాయలు అలాంటివి దొరకవు. ఒకవేళ దొరికినా కూడా కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో కొన్ని వచ్చేసి చీప్గా ఉంటాయి. మనకి సపోజ్ యాపిల్స్, అవి మనకి ఇండియాలో చాలా కాస్ట్లీ అనిపిస్తాయి, బట్ ఇక్కడ వచ్చేసి యాపిల్స్ చాలా చీప్ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మనకి హాస్పిటల్స్ అండి. మనకి యూఎస్లో హాస్పిటల్ ఫీజు అనేది కంపల్సరీ కట్టాలి. కొన్ని లైక్ యూకే అండ్ కెనడాలో వాళ్ళకి ఫ్రీ అంట హాస్పిటల్స్, బట్ యూఎస్లో ఫ్రీ ఏమి ఉండదు, మనం పే చేయాల్సిందే. మనకి ఇక్కడ ఏంటి అంటే మాకు ఇన్సూరెన్స్ ఉంటుంది, ఫ్యామిలీ ఇన్సూరెన్స్, అది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్సూరెన్స్ అంటే మంత్లీ శాలరీలు ఎంత కట్ అవుతుంది ఇన్సూరెన్స్కి. కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి కదా, సో అవి అయితే మనం తీసుకున్న ప్లాన్స్ని బట్టి ఇన్సూరెన్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు 50% కడితే మనం 50% పే చేయాలి. సో అలా ఉంటుంది ఇన్సూరెన్స్. అదే ఓన్గా ఉన్న వాళ్ళు లైక్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, రెస్టారెంట్స్ అలా ఓన్ బిజినెస్ ఉన్న వాళ్ళకైతే ఇన్సూరెన్స్ వాళ్ళే కంప్లీట్గా వాళ్ళే కొనాలి. అలా కాకుండా మళ్ళీ లైక్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ ఇలాంటివి అయితే మనకి మంత్లీ ఇంతని ఇన్సూరెన్స్కి కట్ అవుతుంటుంది శాలరీలో. సో మనం హాస్పిటల్కి అలా వెళ్ళినప్పుడు మనకి ఇన్సూరెన్స్ కొంత పే చేస్తుంది, మనం కొంత పే చేయాలి. సో కంపల్సరీ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. యూఎస్లో ఏంటంటే చాలా కాస్ట్లీ ఉంటాయి మనకి హాస్పిటల్స్ ఫీజు అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా తీసుకుంటాం, లేదంటే మనకి చాలా కాస్ట్ భరించలేము అది. సో ఇక్కడ యూఎస్లో ఏంటంటే పబ్లిక్ హాస్పిటల్స్ చాలా తక్కువ, కొన్ని ఉంటాయి, ఉన్నా కూడా అవన్నీ కూడా నాన్ ప్రాఫిట్ ఉంటాయి. సో ఎక్కువ మెజారిటీ ఇక్కడ వచ్చేసి అన్ని ప్రైవేట్ హాస్పిటల్సే ఉంటాయి. సో కంపల్సరీ మనం ఫీజు అనేది పే చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్కూల్స్. ఇక్కడ యూఎస్లో పబ్లిక్ స్కూల్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి స్కూల్స్ అనేవి. సో మనకి స్కూల్స్కి ఏం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. బిఫోర్ పబ్లిక్ స్కూల్స్కి ముందు ఏమైనా ప్రీ స్కూల్స్కి అలా వెళ్తే మాత్రం మనం పే చేస్తాము. దాని తర్వాత 12th గ్రేడ్ వరకు కూడా మనకి ఫుల్ ఫ్రీ ఉంటుంది స్కూల్ అంతా కూడా. మన ఇండియన్స్ కూడా ఎక్కువ అందరు పబ్లిక్ స్కూల్స్కే పంపిస్తారు, ఇక్కడ మనం ఏం ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆద్యకు వచ్చేసి తను 3 year old కాబట్టి ప్రీ స్కూల్కి పంపిస్తున్నాం. తనకి అరౌండ్ $350 అలా పడుతుంది మంత్లీ ప్రీ స్కూల్కి, 3 days వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ నుంచి తనకి ఫ్రీ ఉంటుంది స్కూల్ అంతా కూడా, సో ఫీజు ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి టీవీ బిల్ అండి. మన ఇండియన్స్కి మెయిన్గా మనకి తెలుగు ఛానల్స్ కావాలి కదా. ఈవెన్ ఎవరైనా ఇండియా నుంచి పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళకి బోర్ కొడుతుంది. సో కంపల్సరీ మనం ఇండియన్ ఛానల్స్ అంటే మన తెలుగు ఛానల్స్ కానీ హిందీ ఛానల్స్ ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. సో అలా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి మనకి. FTV ఉంది, అలాగే స్లింగ్ టీవీ ఉంటుంది, హాట్స్టార్ ఉంటుంది. సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మేము ప్రజెంట్ అయితే FTV తీసుకున్నాము, అది per year పే చేస్తాం అనమాట ప్యాకేజ్. మనకు ఓన్లీ తెలుగు ఛానల్ కావాలంటే ఒక ప్యాకేజ్ ఉంటుంది, అలాగే తెలుగు హిందీ కలిపి ఒక ప్యాకేజీ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మేము ప్రజెంట్ వచ్చేసి పర్ ఇయర్ $110 అలా కడతాం, అంటే మంత్లీ $10 or $12 పడుతుంది తెలుగు ఛానల్స్ కంప్లీట్గా అది. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ యాక్టివిటీస్ అండి. ఇక్కడ పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీకి అనేది జాయిన్ చేస్తూ ఉంటారు. స్విమ్మింగ్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, కొన్ని సపరేట్ క్లాసెస్కి కానివ్వండి, లైక్ మ్యాథ్స్ సంబంధించి కొన్ని క్లాసెస్ ఉంటాయి. అలా కొంతమంది డ్యాన్స్ క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్ అలా చాలా ఉంటాయి కదా, భరతనాట్యం అన్ని. సో మన ఇండియన్స్ మెయిన్ ఎక్కువగా డ్యాన్స్ క్లాసెస్ కానీ మ్యూజిక్, భరతనాట్యం ఇలాంటివన్నీ నేర్పిస్తుంటారు. సో అయితే ఇప్పుడు ఆద్యాకి ఓన్లీ 1 యాక్టివిటీ ఉంటుంది, అది స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తుంది. పర్ మంత్ 3 classes కానీ 4 classes ఉంటాయి. ఒక క్లాస్కి వచ్చేసి తనకి స్విమ్మింగ్కి $20 పడుతుంది అనమాట. సో ఇంకా ఫ్యూచర్లో ఏమైనా క్లాసెస్ జాయిన్ చేయాలి, తనకి ఏదైనా భరతనాట్యం కానీ అలా జాయిన్ చేద్దాము అనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే ఓన్లీ ఒక యాక్టివిటీ ఉంటుంది తనకి. సో తర్వాత ఇంకా ఎక్స్ట్రా అదర్ థింగ్స్ ఉంటాయి కదా మనకంటే, ఇవి కన్ఫామ్గా మంత్లీ అనేవి ఉండవు మనకి. లైక్ షాపింగ్కి వెళ్తాము, రెస్టారెంట్స్కి వెళ్తాము, మూవీస్కి వెళ్తాము, ఇలా కొన్ని ఉంటాయి కదా మంత్లీ. ఒక్కొక్క మంత్లో మనం వెళ్తాము, ఒక్కొక్క మంత్లో వెళ్ళము. సో అవన్నీ ఎక్స్ట్రా అరౌండ్ ఇంతనే ఉంటుంది, అది చెప్పలేము మనం. షాపింగ్స్ మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది, మనం ఏం కొంటాము. అండ్ కొంతమంది రెగ్యులర్గా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటారు. సో అవన్నీ ఎక్స్ట్రా ఉంటాయండి. సో అలాగే పెట్రోల్, ఇక్కడ గ్యాస్ పెట్రోల్ కూడా ఉంటుంది కదా మంత్లీ ఇంతని, అది వచ్చేసి మాకు అరౌండ్ $200 అలా పడుతుంది పర్ మంత్. లాంగ్ జర్నీస్కి అలా వెళ్తే కనుక ఇంకా ఎక్కువ పడుతుంది. అలా కాకుండా జస్ట్ సింపుల్గా డైలీ ఆఫీస్కి ఇంటికి వెళ్ళడం, చిన్న చిన్న షాప్స్కి అలా వెళ్ళడం అయితే మంత్లీ $200 నుంచి $300 వరకు పెట్రోల్ ఉంటుంది. అండ్ మనకు ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పెట్రోల్ అనేది కొంచెం తక్కువ కాస్టే ఉంటుంది.
సో అదండి ఓవరాల్ గా ఇలా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏముంటాయని చెప్పేశాను. అండ్ మనకి ఇక్కడ ప్రతి స్టేట్ కి కూడా స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, అలాగే ఫెడరల్ ట్యాక్స్ ఉంటుంది. స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, ఫెడరల్ ట్యాక్స్ అంటే సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది. మన శాలరీలో నుంచి ఇంతని పర్ మంత్ అని కట్ అవుతూ ఉంటుంది ట్యాక్స్ వచ్చేసి. హైయెస్ట్ స్టేట్ ట్యాక్స్ వచ్చేసి కొన్ని ఉన్నాయండి, లైక్ కాలిఫోర్నియా, న్యూయార్క్, హవాయి, ఇవన్నీ కూడా హైయెస్ట్ స్టేట్ ట్యాక్స్ ఉంటాయి. కాలిఫోర్నియాలో అయితే 13.3% వరకు ట్యాక్స్ ఉంటుంది. అండ్ అలాగే కొన్ని స్టేట్లో వచ్చేసి హైయెస్ట్ సేల్స్ ట్యాక్స్ ఉంటుంది. మనకి ఇప్పుడు జిఎస్టీ ఉంటుంది కదా, ఏదైనా ఐటమ్స్ కొన్న వాటి మీద మనకి జిఎస్టీ పడుతుంది. సో ఇక్కడ కూడా అలా సేల్స్ ట్యాక్స్ ఉంటుంది. కొన్ని స్టేట్స్ లో అంటే ట్యాక్స్ ఫ్రీ, సేల్స్ ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, ట్యాక్స్ ఏమీ పడదు. కొన్ని స్టేట్స్ లో వచ్చేసి ట్యాక్స్ పడుతుంది. ఉన్న స్టేట్ లో మాకు సేల్స్ ట్యాక్స్ వచ్చేసి 5.5% సేల్స్ ట్యాక్స్ ఉంటుంది. సో అక్రాస్ ఇయర్స్ చూసుకుంటే హైయెస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి మనకి హవాయి, కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, మెసాచుసెట్స్, అలా కొన్ని స్టేట్స్ ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. సో అవి వచ్చేసి కొన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో మేము యూఎస్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 స్టేట్స్ చేంజ్ అయ్యామండి, అంటే ఒక 4 or 5 స్టేట్స్ చేంజ్ అయ్యాము. ప్రతి ఒక్క స్టేట్ లోను కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది వేరే అవుతూ ఉండింది, మంత్లీ రెంట్ కానీ అవన్నీ కూడా. మేము ఆర్కన్సాస్ వెళ్ళాము, ఆరిగాన్ వెళ్ళాము, అలాగే మెసాచుసెట్స్ వెళ్ళాము, అండ్ ఇది వచ్చేసి విస్కాన్సిన్ స్టేట్. ప్రతి ఒక్క దాంట్లోనే ఒక్కొక్క కాస్ట్ ఉంది. మాకు ఫస్ట్ వెళ్ళిన స్టేట్ లో ఆర్కన్సాస్ లో అయితే మాకు 1 BHK $600కే రెంట్ ఉన్నింది అనమాట. అంటే బోస్టన్ లో మేము 1 BHKకే $1,600 కట్టేవాళ్ళం. అదే 2 BHK అయితే అది అరౌండ్ $2,000 వరకు ఉంది ఇప్పుడైతే. సో అలా ఓవరాల్ గా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మాకు అరౌండ్ మంత్లీ 3,500 నుంచి 4,000 వరకు ఉంటుంది. ఒక్కొక్క మంత్ లో ఇంకా తక్కువే పడుతుంది, ఒక్కొక్కసారి లైక్ మనకి 2,500 నుంచి 3,000 వరకు ఉంటుంది. ఒక్కొక్క మంత్ లో 3 నుంచి 4 వరకు ఉంటుంది. అది డిపెండ్ ఆన్ మంత్. మనం ఒక్కోసారి ఎక్కువ షాప్ చేస్తాము, ఒకసారి ఎక్కువ బయటకు వెళ్తుంటాము, లేదా లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటాము, లేదంటే ఇండియా ట్రిప్స్ వేసుకుంటాము. అది డిపెండ్ ఆన్ మంత్ డిపెండ్ ఉంటుంది. బట్ ఆన్ యావరేజ్ మనకి మంత్లీ కూడా ఒక $3,500 వరకు ఉంటుంది మాకు పర్ మంత్ అనేది. సో ఓవరాల్ గా ఈ ఏరియాలో వచ్చేసి ఆన్ యావరేజ్ వచ్చేసి 3,500 నుంచి $4,000 వరకు ఉంటుందండి ఒక ఫ్యామిలీకి. సో అదండి ఓవరాల్ గా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది స్టేట్ ని బట్టి మనకి వేరీ అవుతూ ఉంటుంది, అలాగే ఫ్యామిలీ టు ఫ్యామిలీ వేరీ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్ గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను, ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉంటాయని చెప్పేసి. ఇక్కడ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.